హాయ్ అండి. కిచెన్ సింక్‌లో ఇలా ఫేస్ పౌడర్ వేయండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఇలా మా గార్డెన్ అయితే ఒకసారి ఒక లుక్ వేయండి. చాలా చక్కగా బాగుంటుంది చూడటానికి కూడా. ఈ విధంగా వర్షం అయితే పడిందండి మా సైడు. ఇలా అయితే ప్లాంట్స్ అయితే చక్కగా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. కరివేపాకు ప్లాంట్ అయితే నేను 2 days అవుతుందండి చక్కగా నాటుకుంది. అలానే చిలగోరింత మొక్కలు కూడా వేశాను. చక్కగా అవి కూడా నాటుకున్నాయి. ఇది తెలుసా అండి, మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా పొలం గట్ల పైన కనిపిస్తూ ఉంటుంది. దీని రెడ్డివారి నానబాలు ప్లాంట్ అంటారండి. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మన ఆరోగ్యానికి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. సో మీకేమైనా దీని గురించి తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఎక్కువగా పులిపిర్లతో బాధపడే వాళ్ళకి పులిపిర్ల పైన ఈ విధంగా ఈ పాలను అంటే కాడను తుంచితే ఈ విధంగా పాలైతే వస్తాయి. ఆ పాలను ఇలా పులిపిర్ల పైన అప్లై చేసి ఒక 1 hour అలా ఉంచి చక్కగా ఊడిపోతాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా మనం కరివేపాకు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక గ్లాస్ కానీ ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ ఏదైనా ఓకే, దీని నిండుగా వాటర్ అయితే పోసుకొని ఈ విధంగా కరివేపాకు కొమ్మలతో పెట్టేసామనుకోండి, మనం అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. చక్కగా మనకి ఫ్రెష్గా కూడా ఉంటుందండి. ఎండిపోకుండా వడిలిపోకుండా కూడా ఉంటుంది. 2 daysకి 3 daysకి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. కరివేపాకు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. నేను ఎప్పటికీ ఈ టిప్నే యూజ్ చేస్తూ ఉంటానండి. మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. చూసారా, ఎక్కడ కరివేపాకు వడిలిపోవటం కానీ ఎండిపోవటం కానీ జరగలేదు. వాటర్లో ఉంటుంది కాబట్టి మనకి ఫ్రెష్గా ఉంటుందండి. 2 daysకి 3 daysకి ఇలాగా వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా చాలా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కిచెన్ సింక్లో మనం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి. మనం ఎంత క్లీన్ చేసినా ఒకసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే కొద్దిగా మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, అది ఏ ఫేస్ పౌడర్ అయినా కూడా ఈ విధంగా హోల్స్ దగ్గర వేసేసామనుకోండి చక్కగా మంచి స్మెల్ వస్తుంది. నాన్ వెజ్ గిన్నెలు కడిగినప్పుడు కూడా ఈ విధంగా కొద్దిగా ఫేస్ పౌడర్ వేసేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా కూడా ఉంటుంది. ట్రై చేయండి. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం కొత్తిమీరని తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో ఎంత స్టోర్ చేసినా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఈ విధంగా కొత్తిమీరని శుభ్రంగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత తేమ లేకుండా ఈ విధంగా ఆరబెట్టుకొని తర్వాత ఏదైనా న్యూస్ పేపర్ తీసుకొని, న్యూస్ పేపర్ ఉన్నా ఓకే, లేదంటే పిల్లలవి నోట్స్లో ఉన్నటువంటి పేపర్స్ ఉంటాయి కదండి, అవైనా కూడా ఈ విధంగా ఇలా చుట్టేసుకొని పేపర్లో ఇలా కొత్తిమీరని చుట్టేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఈ విధంగా న్యూస్ పేపర్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే మనకి తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొత్తిమీర ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు చక్కగా కొత్తిమీరని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.